Hi viewers, once again welcome to All in One Film Updation. Friends, this week release avutuna OTT plus theater movies అయితే చూద్దాం. అండ్ ఆల్సో టుడే వచ్చిన కొన్ని యూస్ఫుల్ అప్డేట్స్ అయితే తీసుకొని వచ్చాను. వీటిని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఇలాంటి ఫర్ మోర్ అప్కమింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాంటి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎండ్ చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ మూవీ 1945 రానా దగ్గుపాటి అండ్ రెజినా లీడ్లో రాబోతున్న యాక్షన్ అండ్ హిస్టారికల్ డ్రామా ఫిలిం. ఫ్రెండ్స్, మూవీ రిలీజ్ January 7th ఇన్ ఇండియన్ థియేటర్స్, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 2లో ఉన్న మూవీ అతిథి దేవో భవ, ఆది సాయి కుమార్ అండ్ నోవేక్ష లీడ్లో రాబోతున్న రొమాన్స్ అండ్ కామెడీ డ్రామా ఫిలిం. సో ఫ్రెండ్స్, ఈ మూవీ రిలీజ్ January 7th ఇన్ ఇండియన్ థియేటర్స్, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 3లో ఉన్న మూవీ హాఫ్ స్టోరీస్, సంపూర్ణేష్ బాబు లీడ్లో రాబోతున్న హారర్ అండ్ థ్రిల్లర్ ఫిలిం. మూవీ రిలీజ్ January 7th ఇన్ ఇండియన్ థియేటర్స్, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్. ఈ 3 మూవీస్ ఫ్రెండ్స్ ఈ వీక్ రిలీజ్ అవబోతున్నవి. ఇప్పుడైతే మనం దిస్ వీక్ రిలీజ్ అవబోతున్న బెస్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ మూవీస్ గురించి అయితే చూద్దాం. మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ మూవీ వరుడు కావలెను, నాగశౌర్య అండ్ రీతు వర్మ లీడ్లో వచ్చిన రొమాన్స్ అండ్ డ్రామా ఫిలిం. మూవీ రిలీజ్ January 7th ఆన్ G5 ప్లాట్ఫామ్, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 2లో ఉన్న మూవీ జైల్, జీవి ప్రకాష్ లీడ్లో వచ్చిన క్రైమ్ అండ్ థ్రిల్లర్ ఫిలిం. మూవీ రిలీజ్ January 7th ఆన్ సింప్లీ సౌత్ ఓటీటీ ప్లాట్ఫామ్, ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 3లో ద బాస్ బేబీ ఫ్యామిలీ బిజినెస్, కామెడీ అండ్ యానిమేషన్ డ్రామా మీద ఉండబోయే ఈ మూవీ వచ్చేసి నౌ ఆన్ బుక్ మై షోలో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంగ్లీష్, తమిళ్, తెలుగు అండ్ హిందీ ఆడియోస్. నెక్స్ట్ నెంబర్ 4లో లక్ష, నాగశౌర్య అండ్ కెటికా శర్మ లీడ్లో వచ్చిన యాక్షన్ అండ్ స్పోర్ట్స్ డ్రామా ఫిలిం. సో ఫ్రెండ్స్, ఈ మూవీ వచ్చేసి మనకి January 7th నుంచి ఆన్ ఆహా వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది, తెలుగు లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 5లో అన్బరివు, హిప్ హాప్ తమ్జా అండ్ కశ్మీరా లీడ్ రోల్స్లో కనబడబోతున్న యాక్షన్ అండ్ కామెడీ డ్రామా ఫిలిం. సో ఫ్రెండ్స్, మూవీ రిలీజ్ January 7th ఆన్ డిస్నీ+ హాట్స్టార్, ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ నెంబర్ 6లో పుష్ప ద రైజ్. సో ఫ్రెండ్స్, ఈ మూవీ వచ్చేసి మనకి January 7th నుంచి ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ ప్రీమియర్ అయితే ఉండబోతుంది. యాక్చువల్గా వచ్చేసి ఎస్టర్డే నుంచి అయితే న్యూస్ అయితే వైరల్ అవుతుంది. బట్ వైరల్ న్యూస్ని మీకు చెప్పాను అనుకోండి ఫ్రెండ్స్, ఇంకా మనకి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకుండా అది సడన్గా ప్రీమియర్ కాలేదనుకోండి, ఇంకా మీరు మా కామెంట్ల మీద కామెంట్లు చేస్తారు. సో నేనైతే అందరికైతే రిప్లైస్ ఇవ్వలేను గాయస్. అందుకే వచ్చేసి నేనైతే అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం అయితే వెయిట్ చేస్తాను. ఎప్పుడైతే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిందో అప్పుడైతే మీకు వీడియో అయితే నేను పెట్టాను. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను ముందుగానే వీడియో అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మోస్ట్లీ 7th వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఎందుకంటే మనకి అమెజాన్ ప్రైమ్ వారు కొన్ని హింట్స్ కూడా ఇచ్చాడు. సో అందుకే నేనైతే ముందుగా వీడియో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో నేను వీడియోలో మిస్టేక్ చేసింది ఏంటంటే రిలీజ్ టైం వచ్చేసి మీకు రాంగ్ చెప్పాను. సారీ ఫ్రెండ్స్, మనకు వచ్చేసి 8 PM డిజిటల్ ప్రీమియర్ అయితే అవుతుంది. midnight 12 AM అయితే కాదు, 8 PM ప్రీమియర్ అయితే చేస్తున్నారు. సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. బట్ ఇంకోటి ఏంటంటే మనకి 4 లాంగ్వేజ్ అయితే వస్తున్నాయి, హిందీ లాంగ్వేజ్ అనేది రావట్లేదు. హిందీ లాంగ్వేజ్ సమ్ ఇష్యూ వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఆప్ అయితే పెట్టుకున్నారు. సో వాళ్ళు ఒక 2 or 3 వీక్స్ తర్వాత కూడా అది కూడా అయితే యాడ్ అయితే చేస్తారు. 4 లాంగ్వేజ్ అయితే వస్తున్నాయి, హిందీ తప్ప. దట్స్ ఇట్. ఇవే ఫ్రెండ్స్ ఈ వీక్ రిలీజ్ అవబోతున్న 6 బెస్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ మూవీస్ అయితే. ఇప్పుడైతే మనం కొన్ని యూస్ఫుల్ మూవీ అప్డేట్స్ అయితే వచ్చినాయి, అవేంటో చూద్దాం. మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ మూవీ సామాన్యుడు. సో ఫ్రెండ్స్, ఈ మూవీని వచ్చేసి January 26th కాకుండా 1 వీక్ ముందుగానైతే రిలీజ్ చేయబోతున్నారు. January 14th ఇన్ ఇండియన్ థియేటర్స్లో, తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 2లో సుధీర్ వర్మ గారి డైరెక్షన్లో రాబోతున్న అప్కమింగ్ న్యూ ఫిలిం రావణాసుర, స్టారింగ్ రవితేజ. ఫ్రెండ్స్, ఈ మూవీ పూజా సెర్మన్ వచ్చేసి January 14th మార్నింగ్ 9:50 AM అయితే ఉండబోతుంది. ప్లేస్ వచ్చేసి అన్నపూర్ణ స్టూడియోస్, హైదరాబాద్. నెక్స్ట్ నెంబర్ 3లో మార్వెల్ ఫిలిం మార్బియస్. ఫ్రెండ్స్, ఈ మూవీని కూడా January 28th అయితే రిలీజ్ చేయట్లేదు. ఎందుకంటే న్యూ కేసెస్ అయితే వస్తున్నాయి, కొన్ని కంట్రీస్లో అయితే లాక్డౌన్ అయితే పడిపోయి ఉంది, థర్డ్ వే అయితే త్వరగా అయితే స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఈ మూవీ టీం కూడా ఈ మూవీని వచ్చేసి పోస్ట్ పోన్ అయితే చేశారు. సో ఈ మూవీ న్యూ రిలీజ్ డేట్ వచ్చేసి April 1st, 2022. నెక్స్ట్ నెంబర్ 4లో వాల్యూమై. సో ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి అయితే మనకి కొన్ని ఎక్స్క్లూజివ్ పోస్టర్స్ అయితే రిలీజ్ చేశారు, తెలుగు పోస్టర్స్ అయితే ఎస్టర్డే. చెప్పాలంటే ఈ మూవీ తెలుగు టైటిల్ వచ్చేసి బలంగా అయితే డిక్లేర్ చేశారు. ఇప్పుడైతే చేంజ్ అయితే చేశారు, బలం నుంచి అయితే వాల్యూమై గానీ డిక్లేర్ చేశారు. సో ఇదంతా ఓకే బ్రదర్, మనకి ఎప్పుడు మూవీ రిలీజ్ అవుతుంది? January 13th అయితే వస్తుంది ఫ్రెండ్స్. బట్ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మనకి ఎస్టర్డే వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ వచ్చేసి లాక్డౌన్ కూడా ప్రకటించారు.
సో చెప్పాలంటే జనవరి 13th లోపల లాక్డౌన్ కానీ ఓపెన్ అయితే మాత్రం మూవీ అయితే వస్తుంది, లేకపోతే మాత్రం అప్పుల అలానే ఉంటే మాత్రం ఈ మూవీ కూడా మనకైతే పోస్ట్ పోన్ అయితే అవుతుంది. చెప్పాలంటే ఇంకా హిందీ అండ్ తెలుగు ట్రయల్స్ వచ్చేసి ఎనీ టైంలో అయితే అవుట్ అవుతాయి. సో దాని గురించి మీకు నేను రాగానే టెలిగ్రామ్ ఛానల్ అయితే లింక్స్ అయితే మీకు సెండ్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 5లో ఉన్న మూవీ మేజర్. ఈ మూవీ నుంచి అయితే మనకి న్యూ సాంగ్ వచ్చేసి జనవరి 7th మార్నింగ్ 11:07 AM అయితే రిలీజ్ చేయబోతున్నారు ఆన్ జీ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో. నెక్స్ట్ నెంబర్ 6లో గోపీచంద్ మల్లేరి గారి డైరెక్షన్లో రాబోతున్న అప్కమింగ్ న్యూ ఫిలిం NBK 107 స్టారింగ్ బాలకృష్ణ అండ్ శృతి హాసన్ ప్లేయింగ్ ఇన్ లీడ్ రోల్స్. ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి మనకు వచ్చేసి రీసెంట్గా వచ్చేసి శాండల్వుడ్ స్టార్ దునియా విజయ్ గారు వచ్చేసి విలన్ రోల్లో కనబడుతున్నట్టు ఒక అఫీషియల్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించిన షూట్ కూడా బిగిన్ చేశారు. ఇప్పుడు ఏంటంటే మూవీ మేకర్స్ మనకి వరలక్ష్మి శరత్ కుమార్ గారు కూడా ఒక ఇంపార్టెంట్ రోల్లో రివీల్ చేశారు ఈ మూవీలో కనబడుతున్నట్టు. షూటింగ్ వచ్చేసి టుడే అయితే బిగిన్ చేశారు. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ నెంబర్ 7లో రాధేశ్యామ్. సో దీని గురించి మనం మళ్ళీ స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదనుకుంటా గైస్. మూవీ వచ్చేసి పోస్ట్ పోన్ అయితే చేశారు. మూవీ టీమ్ వచ్చేసి టుడే ఒక అఫీషియల్ నోట్ని అయితే రివీల్ చేశారు. సో మనకు వచ్చేసి జనవరి 14th 2022కి మూవీ అయితే రావడం లేదు. ఇంకా మనం న్యూ రిలీజ్ డేట్ కోసం అయితే వెయిట్ చేయాలి. ఎప్పుడైతే మనకి కరోనా కేసెస్ తగ్గి లాక్డౌన్ ఓపెన్ అవుతుందో ఆల్ కంట్రీస్లో కానీ ఇండియాలో కానీ అప్పుడైతే మూవీ అయితే మనకి థియేటర్స్లో అయితే వస్తుంది. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ రాగానే మీకైతే నేను అప్డేట్ అయితే ఇస్తాను. నెక్స్ట్ నెంబర్ 8లో ఉన్న మూవీ మహాన్. సో ఫ్రెండ్స్ ఈ మూవీ ఓటీటీ ప్రీమియర్ డేట్ వచ్చేసి ఆల్మోస్ట్ లాక్ చేసుకున్నట్టే. మనకి రిపబ్లిక్ డే అంటే జనవరి 26th వచ్చేసి ప్రీమియర్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కమింగ్ వెరీ షార్ట్లీ. ఫ్రెండ్స్ లాంగ్వేజ్ గురించి అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఒరిజినల్ లాంగ్వేజ్ వచ్చేసి తమిళ్. నెక్స్ట్ నెంబర్ 9లో అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ ఆంథాలజీ ఫిలిం గెహరాయాన్ స్టారింగ్ దీపికా, సిద్ధార్థ్ అండ్ అనన్య పాండే ప్లేయింగ్ లీడ్ రోల్స్. మీన్స్ ఈ ఆంథాలజీ సిరీస్లో వచ్చేసి మనకి 3 లైవ్ స్టోరీస్ అయితే చూడడానికి అయితే జరుగుతుంది. ఈ ఆంథాలజీ ఫిల్మ్ని రిలీజ్ చేయబోతున్నారు Feb 11th 2022 ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓన్లీ హిందీ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ నెంబర్ 10లో ఉన్న మూవీ బంగారు రాజు. సో ఫ్రెండ్స్ ఈ మూవీని వచ్చేసి 1 day ముందుగానే రిలీజ్ చేయబోతున్నారు జనవరి 14th ఇన్ ఇండియన్ థియేటర్స్ ఓన్లీ తెలుగు లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 11లో ఉన్న మూవీ పా రంజిత్ డైరెక్షన్లో వచ్చిన 2024 తమిళ్ ఫిలిం స్టారింగ్ కార్తిక్. ఫ్రెండ్స్ ఈ మూవీని మనకి తెలుగు వర్షన్లో రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. మెడ్రాస్ అనే టైటిల్ అయితే రివీల్ చేశారు. ఇప్పుడు ఏంటంటే నా పేరు సూర్య అనే టైటిల్ అయితే రివీల్ చేశారు. సో ఫ్రెండ్స్ ఈ మూవీ వచ్చేసి మనకి జనవరి మంత్లో ఇండియన్ థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. డేట్ అయితే ఇంకా లాక్ చేయలేదు. డేట్ గురించి ఇన్ఫర్మేషన్ రాగానే ఐ విల్ అప్డేట్. దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్ మీరు ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వకుండా ఉంటే మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ కోసం ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.